ధాన్యాన్ని పక్షులకు ఆహారముగా ఇద్దామని ఇలా చేయడం జరిగింది సార్. ఈ ధాన్యపు కంకులను తీసుకొచ్చి అన్ని చెట్లకు కట్టారు సార్. ఇది పక్షులు మేము సంక్రాంతి సెలవుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత పక్షులు ఆహారం పెట్టాలని ఉద్దేశిస్తూ మేము ఇలా చెట్లకు కట్టడం జరిగింది సార్. మేము ఉన్నప్పుడు మేము జల్లేసిన గింజలను అన్నమును తింటూ పక్షులు బ్రతుకుతుంది సార్. ఇప్పుడు మేము 10 రోజుల పాటు స్కూల్లో ఉండకుండా ఊళ్ళో సెలవుల్లో సంక్రాంతికి వెళ్ళిపోతున్నాం కాబట్టి పక్షులకు ఆహారం ఎలాగైనా పెట్టాలనేసి మేము ధాన్యపు కంకులను కోసి మేము చెట్లకు ఇలా వేలాడి తీసి కట్టడం జరిగింది సార్. ఇది మేము మా ఎన్ఎస్ఆర్ గారు, మా స్కూల్ స్టాఫ్స్ అందరం మరియు విద్యార్థులందరం కలిసి మేము ఒక పొలాన్ని ఇలా తయారు చేసి ఇలా కట్టడం జరిగింది సార్. పక్షుల ఆహారం కోసం ఇలా చేశాం సార్. థ్యాంక్ యూ సార్. పక్షుల్ని రక్షిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. మరొక రక్షిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. పక్షుల్ని